హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక గ్రామంలో సోమయ్య అనే ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు. ఆడంబరమైన జీవితం గడపడం కోసం వచ్చే ఆదాయం చాలక ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉండేవాడు. అప్పులు చేయడమే కానీ తిరిగి ఇచ్చేద్దామనే అలవాటే లేదు సోమయ్యకి. అయ్యా సోమయ్య, సరిగ్గా సంవత్సరం క్రితం రేపో మాపో ఇచ్చేస్తానని చెప్పి చేయబదులకి నా దగ్గర 4,000 తీసుకున్నావు. ఇప్పటికైనా ఇస్తావా ఇవ్వవా? ఏంటి పాపయ్య, నువ్వు ఇచ్చిన తొక్కలో 4,000 కోసం ఊరొదిలిపోతానా ఏంటి? ఇస్తాలే, కంగారు పడకు. తొక్కలో 4,000గా, మరెందుకు సంవత్సరం నుండి ఇవ్వలేదు? ఇప్పటికైనా నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. ఇస్తాలే పాపయ్య, 4,000 కోసం ఓరక ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా అడుగుతూ ఉంటావు అని గొణిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోమయ్య. నువ్వు నాశనం అయిపోతావురా. ఊళ్ళో వాళ్ళ డబ్బులతో జలసాలు చేస్తున్నావు. ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. నీకు గుణపాఠం చెప్పేవాడిని పంపిస్తాడు, చూస్తూ ఉండు. అప్పుడు మా లాంటోళ్ళ బాధ నీకు తెలుస్తుంది అని ఏమి చెయ్యలేక శాపనార్థాలు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పాపయ్య. ఆ ఊరికి చెందిన రామయ్య అనే వ్యాపారి అటుగా వెళ్తుంటే, రామయ్య గారు ఆగండి. వ్యాపారం ఎట్లా నడుస్తుంది రామయ్య గారు? అంతా బాగానే ఉందిగా? నీకిచ్చిన డబ్బులు తప్పితే నా వ్యాపారం బాగానే ఉంది. ఇంతకీ నీకిచ్చిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు? సంవత్సరం అయ్యింది. చేయబోదులకనే చెప్పావు, ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. అసలు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావో? అట్లా అంటారేంటి రామయ్య గారు? ఇవ్వకుండా ఎక్కడికి పోతాను? అయినా మా వడ్లు మీకేగా అమ్ముతున్నాను, ఎందుకలా భయపడుతున్నారు? నాకే అమ్ముతున్నారు కానీ ఏం లాభం? నా బాకీ తీర్చకుండానే ఆ వడ్లు డబ్బులన్నీ ఏదో ఒక మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోతున్నావు. మీ డబ్బులు లాంటివే కదా మా డబ్బులు. ముందు మా బాకీ తీర్చేసి అప్పుడు కుశల ప్రశ్నలు వేయండి. నీ డబ్బులు నీకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను కానీ ఇప్పుడు నాకు పీకల మీద దాకా ఒక అవసరం వచ్చి పడింది కానీ ఒక 4,000 ఇవ్వండి. ఏంటి, ఇంకా 4,000 ఇవ్వాలా? అయినా నా దగ్గర ఏమి లేవు. మీరు భలే వారండి, జోబు నిండా డబ్బులు పెట్టుకొని లేవని అబద్ధాలు చెప్తున్నారేంటి? ఈ డబ్బులు మాత్రం రేపు ఇచ్చేస్తాను, నా మాట నమ్మండి. నీ మాటలు నమ్మిస్తే ఇక నేను నెత్తిని కొట్టేసుకున్నట్లే అని మనసులో అనుకొని, అయినా ఈ డబ్బులు నావి కావు. నారాయణ నిన్న నాకు ధాన్యం అమ్మాడు. ఈరోజు డబ్బులు ఇస్తానని చెప్పాను. నీలాగైతే మాట తప్పలేను కదా. ఇచ్చేస్తానన్న రోజు ఇవ్వకపోతే మాట పోతుంది. అందుకే నేను మీకు ఏమి ఇవ్వలేను, ఏమి అనుకోకండి అని చెప్పి నారాయణ దగ్గరికి బయలుదేరాడు రామయ్య. నారాయణకి ఇవ్వడానికి వెళ్తున్నావా? అయితే నారాయణనే అడుగుతాను అని అనుకుంటూ రామయ్య వెనకాల బయలుదేరాడు సోమయ్య. అయితే నారాయణ చాలా మంచివాడు, కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి. తన జోలికి రానంత వరకు ఎవరిని ఏమీ అనేవాడు కాదు. తన జోలికి వస్తే మాత్రం బుద్ధి చెప్పకుండా వదిలే రకము కాదు. అలాంటి నారాయణని అప్పు అడగడానికి వచ్చాడు సోమయ్య. నారాయణ, ఒక 4,000 చేయబదిలిస్తావా? ఒక 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాను, నా మాట నమ్ము. నాకు వచ్చిన అవసరం అలాంటిది. నీ డబ్బులు 2 రోజులంటే 2 రోజులు ఇచ్చేస్తాను, నిజంగా నా మాట నమ్ము. అయ్యో, ఈ సోమయ్య 2 రోజులంటే 2 సంవత్సరాలైనా ఇవ్వడు. ఇతని గురించి తెలిసి కూడా ఎలా ఇవ్వాలి? నా దగ్గర డబ్బులు లేవని చెప్దామంటేనేమో ఇప్పుడే డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. నా చేతుల్లో డబ్బులున్నాయి, ఏం చెప్పి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా, నారాయణ కాస్త అర్థం చేసుకో. నాకు వచ్చిన అవసరం అలాంటిది. ఇక ఆలోచించుకో. ఆలోచించే సమయం కూడా లేదు అని నారాయణకు ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా తొందర చేయసాగాడు సోమయ్య. సరే, 2 రోజులంటే 2 రోజులు ఇచ్చేస్తావుగా? నేను కూడా ఈ డబ్బులతో బాకీ తీర్చుకోవాలి, అందుకే అడుగుతున్నాను. నువ్వేం కంగారు పడకు. 2 రోజులంటే 2 రోజుల్లో నీ బాకీ తీర్చేస్తాను అని నమ్మబలికి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు సోమయ్య. 2 రోజుల్లో ఇచ్చేస్తానని నా దగ్గర 4,000 డబ్బులు తీసుకున్నావు. ఇప్పటికి 6 నెలలు అయ్యింది. ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుంటావు? నువ్వు నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నేను బాకీ ఎప్పుడు తీర్చుకోవాలి?
6 నెలలు ఆగావు కదా, ఇంకొక 2 రోజులు ఆగు నారాయణ, ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను సరుకు తీసుకురావడానికి పట్నం వెళ్తున్నాను. ఆ సరుకు అమ్మగా వచ్చిన డబ్బులు ఇక నీకే ఇచ్చేస్తాను. 2 రోజులంటే 2 రోజులు గడిపివు. సరే, 2 రోజులంటే 2 రోజులే చూస్తాను, ఇస్తావుగా? ఇచ్చేస్తానని చెప్తున్నాను గా నారాయణ. అయితే సోమయ్య, నాకు కూడా కొంచెం పట్టణంలో పనుంది కానీ నన్ను కూడా మీ బండి ఎక్కించుకెళ్తావా? ఎందుకు తీసుకెళ్ళను? త్వరగా రండి, వెళ్దాం. ఇప్పుడే ఇంటికి వెళ్ళి మా ఆవిడకి చెప్పి వస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరాడు నారాయణ. నారాయణ, తొందరగా వచ్చేయాలి, ఇంకాసేపట్లో బయలుదేరిపోతాను. ఆ ఆ, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానుండు. అని బయలుదేరి కాసేపటి తర్వాత వచ్చాడు నారాయణ. త్వరగా రా నారాయణ, ఇప్పుడే వస్తానని చెప్పి 1/2 గంట చేశావు. అని చెప్పి నారాయణ్ణి ఎక్కించుకొని పట్నానికి బయలుదేరారు. అలా వెళ్తూ అడవికి మధ్యకి వెళ్ళేసరికి దూరంగా 2 గజదొంగలు పొదలోంచి బయటకు రావడం సోమయ్యకి కనిపించింది. అమ్మో, వాళ్ళు దొంగల్లాగున్నారా? డబ్బునంతా దోచుకుంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఆ, ఇవి నారాయణకి ఇచ్చేస్తే బాకీ అయినా తీరుతుంది. అని అనుకొని, నారాయణ, నువ్వు చెప్పిందంట వింటుంటే నువ్వు నాకు డబ్బులు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నావని అర్థమవుతుంది. నువ్వు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఈరోజు సరుకులు తీసుకోను, నా దగ్గర ఉన్న 20,000 నీకు ఇచ్చేస్తాను. నువ్వు వాటిని తీసుకెళ్ళి నీ బాకీలన్నీ తీర్చేసుకో. 4 రోజులు పోయిన తర్వాత నిదానంగా నేను నీకు ఇవ్వాల్సిన బాకీని వడ్డీతో సహా లెక్కబెట్టి అవి మినహాయించుకొని నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేసాయి. అయ్యో సోమయ్య, నా డబ్బులు నాకు ఇవ్వు చాలు. మీరు సరుకులు తెచ్చుకోవాలంటున్నారుగా, తెచ్చుకోండి. అలా కాదు నారాయణ, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఈ డబ్బులన్నీ తీసుకొని నీ బాకీలన్నీ తీర్చేసుకో అని బలవంతంగా నారాయణ చేతిలో పెట్టేస్తాడు సోమయ్య. అలా కొంత ముందుకు వెళ్ళేసరికి గజదొంగలు బండిని ఆపేసి, మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి మాకు ఇస్తారా, ఇవ్వరా? లేదంటే మిమ్మల్ని ఇక్కడికిక్కడే చంపేయమంటారా? అయ్యో, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని ఖాళీ అయిపోయిన జేబులు చూపించాడు సోమయ్య. ఇక నారాయణ భయంతో తన దగ్గర ఉన్న డబ్బులన్నీ దొంగలకిచ్చేశాడు. ఇక ఆ బాధతో ఇద్దరు వెనుదిరిగి గ్రామానికి వచ్చేశారు. మరుసటి రోజు ఉదయాన్నే నారాయణ ఇంటికి వెళ్ళి, నారాయణ, నారాయణ, నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. ఏం డబ్బులండి? అదేంటి నారాయణ, నిన్నేగా నేను నీకు 20,000 ఇచ్చాను. అందులో నా బాకీ తీసుకొని మిగతా డబ్బులన్నీ ఇచ్చేయమన్నాను కదా. ఈ రోజు నాకు కాస్త అవసరం పడింది కానీ ఆ డబ్బులు నాకు ఇచ్చేసాయి. నువ్వు చూసావుగా, ఆ డబ్బులు దొంగలు తీసేసుకున్నారుగా. వాటిని నేనేమన్నా వాడుకున్నానా నీకు ఇవ్వడానికి? చూడు నారాయణ, నేను నీకు ఇచ్చిన డబ్బులు నువ్వు వాడుకున్నావా లేకపోతే దొంగల పాలు చేసుకున్నావా అవన్నీ నాకు అనవసరం. నేనైతే నీకు డబ్బులు ఇచ్చాను కదా, నువ్వైతే నాకు తిరిగి ఇవ్వాలి. అందుకే నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. సరే సోమయ్య, నువ్వు చెప్పింది నిజమే. మీరిచ్చిన డబ్బులు మీకు నేను తిరిగి ఇచ్చేయాలి. కానీ మీరు ఎప్పుడు ఇమ్మన్నారు? నిదానంగా 4 రోజుల తర్వాత ఇమ్మన్నారు. అలా కాకుండా ఈ రోజే వచ్చి తొందర చేస్తే నేను ఎలా ఇస్తాను? మీరేమో నా దగ్గర తీసుకునేటప్పుడు 2 రోజులు అంటే 2 రోజులు ఇస్తానని చెప్పి 6 నెలలైనా ఇవ్వరు. పైపెచ్చు మేమేమో ఏమి అడగకూడదు. మీరేమో మీరే 4 రోజుల తర్వాత ఇవ్వమని చెప్పి మరుసటి రోజే వచ్చి అడగొచ్చు. మీకొక న్యాయం, మాకొక న్యాయమా? నేను కూడా 6 నెలల తర్వాత ఇస్తాను, అప్పుడే వచ్చి తీసుకో. అలా కాదు నారాయణ, నాకు అవసరం పీకల మీదకి వచ్చింది, నా మాట నమ్ము. నువ్వు ఇప్పుడు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను. ఇక చేసేది లేక నారాయణ లెక్కలు కట్టి సోమయ్యకి 20 రూపాయలు ఇచ్చాడు. ఏంటి నారాయణ, నేనేమన్నా అడుగు తినేవాడిని అనుకున్నావా? నా డబ్బులు నాకు ఇమ్మంటున్నాను. ఏంటి చిల్లర వేస్తున్నట్లు 20 రూపాయలు వేసావు? నువ్విచ్చిన 4,000కి చక్ర వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ వేసుకున్నా 5,000 కంటే ఎక్కువ అవ్వదు. 5,000 తీసేస్తే ఇంకా నాకు 15,000 వస్తాయి. 15,000 నా 15,000 నాకు ఇచ్చేసాయి. ఎక్కడి నుంచి వస్తాయి? నీ దగ్గర నుంచి బాకీ వసూలు చేయడం కోసం 2 కిరాయి దొంగలు మాట్లాడవలసి వచ్చింది. మీరు సరైన సమయంలో నా బాకీ తీర్చుకోపోబట్టే వాళ్ళని మాట్లాడవలసి వచ్చింది. ఇదంతా మీ మూలనే కాబట్టి మీరే వాళ్ళకి డబ్బులు చెల్లించాలి. అందుకే మీరిచ్చిన వాటిలో నుంచి వాళ్ళకు తీసేసి చేశాను.
ఇక బాకీ కూడా లెక్కగట్టి తీసేశాను. ఇక నేను మీకు ఇవ్వాల్సిన బాకీ 20 రూపాయలే. అవే మీకు ఇచ్చేశాను. కావాలంటే తీసుకో, లేకపోతే నేనే ఉంచేసుకుంటాను. ఇదంతా మోసం. ఇంత మోసం చేస్తావా? నేను గ్రామాధికారి వద్దకు వెళ్తాను. వెళ్ళండి వెళ్ళండి. మీరు వెళ్ళినా మీకేమి న్యాయం జరగదు. ఎందుకంటే మీరు నాకు ఇచ్చినట్లు మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా ఏంటి? మీరు కూడా ఇదేగా చేస్తుంది. మా దగ్గర బదులని చెప్పి తీసుకునేది పత్రాలు లేకుండా డబ్బులు తీసుకుంటారు. ఇక పత్రాలు లేవనే ధైర్యంతో మా బాకీనే తీర్చడం లేదు. నిన్న నా బాకీ తీర్చావంటే ఎందుకు తీర్చావో నాకు తెలీదా? తెలివి నీ ఒక్కడికేనా ఏంటి? ఇక మీ దగ్గర నుంచి బాకీ వసూలు చేయడం కోసం మీ బాటలోనే నడిచాను. తెలివి నీ ఒక్కడి సొత్తేనా ఏంటి? మాకు కూడా ఉంది. ఎవరి దగ్గర ఎలా దండాలో మాకు తెలుసు. పో పో. అని చెప్పగానే ఇక చేసేదేమీ లేక సిగ్గుతో తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సోమయ్య.